అందరికీ నమస్కారం. ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మేము ఇంకా ప్రస్తుతానికి అమలాపురంలోనే ఉన్నాం. అయితే కొంతమందిని చూసినప్పుడు కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళి ఇలా షూట్ చేసేటప్పుడు, అరే! వీళ్ళ దగ్గర ఇంత టాలెంట్ ఉంది. ఈ టాలెంట్‌ని 10 మందికి తెలియచేస్తే పాపం వాళ్ళకేమన్నా ఉపయోగపడుతుందేమో, ఇంకొన్ని ఆపర్చునిటీస్ వస్తాయేమో, వాళ్ళ టాలెంట్‌కి తగ్గ గుర్తింపు వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఆర్టిస్ట్ రాజేష్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. 'గోదావరి' సినిమాతో ఆయన తెరంగేట్రం చేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చాలా సినిమాలు చేశారు. అలాగే ప్రస్తుతానికి 'బంగారు మురుగులో' ఇప్పుడు మాతో పాటు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో, రాజేష్ గారి టాలెంట్‌ని ఎక్కువ టైం లేదు కాబట్టి ఆయన టాలెంట్స్‌ని ఒక వీడియోలా చేసి మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. మరి మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సరదాగా మిమిక్రీ చేసుకుంటే నాకు ఇష్టమైన డైలాగులో ఒక డైలాగు ప్రభాస్ గారు చెప్పిన ఒక డైలాగ్ని వేరే ఆర్టిస్టులకి ఇస్తే ఎలా చెప్తారు. ముందుగా ప్రభాస్ గారు చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకు శివం చెప్పున పోటుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఈ డైలాగ్ని వేరే ఆర్టిస్టులకి ఇస్తే ఎలా చెప్తారు. ముందుగా కృష్ణరాజు గారికి ఇస్తే ఎలా చెప్తారు. ఒరే అప్పలనాయుడు, ఎన్నో ఏళ్ళుగా గంజి కెచ్చాం, గుడ్డ కెచ్చాం రా, ఆకలిస్తుంది కానీ కన్నీళ్ళు మింగి బతికేవరా, ఇప్పుడు ఆ కన్నీళ్ళు మంగుండాయి. అప్పలనాయుడు, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, నా యాల్ది రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, జానకి కత్తెందుకు జానకి, వాడిని కోసి కాకులకు గెద్దలకు వేస్తాను, కాకులకు గెద్దలకు వేస్తాను. ఇదే డైలాగ్ని ప్రకాష్ రాజ్ గారికి ఇచ్చారండి. ప్రకాష్ రాజ్ గారు ఈ డైలాగ్ ఎలా చెప్తారు. రే అప్పలనాయుడు, ఎన్నో ఏళ్ళుగా గంజి కట్టాం, గుడ్డ కట్టాం రా, ఆకలేస్తుంది కానీ కన్నీళ్ళు మింగి బతికాంరా, ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి. నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రే రే నేను మోనార్క్రా, నన్ను ఎవడు మోసం చేయలేడు అంటే. ఇదే డైలాగ్ని సరదాగా ఎంఎస్ నారాయణ గారికి ఇచ్చారండి. ఎంఎస్ నారాయణ గారు ఈ డైలాగ్ ఎలా చెప్తారు. ఒరే అప్పలనాయుడు, ఎన్నో ఏళ్ళుగా గంజి కెట్టాం, గుడ్డ కెట్టాంరా, ఆకలిస్తే కొట్టరు వట్టరు మిక్స్ చేసాం కానీ ఏ రోజు నేను మాట్లాడగలేదురా. రే మజిల్స్ పిండి జ్యూస్ తీస్తావు అద్దె. ఇదే డైలాగ్ని చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఎలా మాట్లాడతారు. ఏమండి అప్పలనాయుడు గారు, మీరు చెప్పండి, ఎన్నో ఏళ్ళుగా గంజి గేడిచాం మీరు చెప్పండి, అలా చూస్తే గుడ్డ గేడిచాం మీరు చెప్పండి, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా మీరు చెప్పండి, మీరు ఎంతమంది వచ్చినా సరే ఒక్కరిని కాదు అందరినీ కలిపి జన్మభూమిలో బాతేస్తాను. జై తెలుగుదేశం. చేతి చారకి నువ్వు మాట్లాడేది ఏమిటి. డైలాగులు చెప్పబరు, పేజీలు 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 చెప్పగలరు, కానీ డాన్స్ అంటే నా కాళ్ళు నడువు తప్ప ఇంకేమీ ఊగదు. సరే, నీకోసం ప్రయత్నిస్తాను. నిలువవే వాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకలు ఇలున్నవి జాణ, నువ్వు కులుకుతూ గల చూస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా ఓ చెలియ అది నీకేం తెలుసు. నేను పుట్టింది ఉప్పాడ కొత్తపల్లి. ఉప్పని చూశారుగా, అక్కడ దగ్గరలోనే కిలోమీటరు ఉప్పాడ కొత్తపల్లి. రావు వెంకట జగ్గారావు గారి మనవుణ్ణి. 1952 ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే అండి మా జగ్గారావు గారు, మా తాతయ్య గారు. మా మండువా లోగిల్లోనే చాలా నాటకాలు చేసేవారు. వాటికి స్క్రిప్ట్ అందించడం, సరదాగా ప్రాంప్టింగ్ ఇవ్వటం నేర్చుకొని రంగస్థలనలోకి అడుగుపెట్టడం జరిగింది. అలాగా స్టేజ్ నుంచి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి అలా మూవీస్కి వచ్చాను. నా మొదటి మూవీ 'గోదావరి', శేఖర్ కమల్ గారి దర్శకత్వంలో. ఫస్ట్ కాంబినేషన్ తనికెళ్ళ బర్ని గారితో నటించే అవకాశం శేఖర్ కమల్ గారు కలిగించారు. అలా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, మూవీస్ చేసుకుంటూ పరిచయం, ఇలా చాలా మూవీస్ చేసుకుంటూ వచ్చాను. సాగర్ తీరంలో ఉన్న ఒక మూవీ, ఎస్ఐ క్యారెక్టర్స్ చాలా చేశాను, లీడ్ క్యారెక్టర్స్ కొన్ని చేశాను. అలాగే షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఆరంభం అని చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. కానీ ఎలివేషన్ వస్తుందని చూస్తాం, మరి బంగారు మురుగుతో వస్తుందేమో చూడాలి. అలాగే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఈవెంట్ మేనేజర్ని కూడా లోకల్లో. యాక్చువల్గా నేను కాకినాడలో ఉంటాను. ఈవెంట్స్ చేసుకుంటూ ఇలా మూవీస్ ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకు వస్తున్నాను. మీరు ప్రేక్షకులు నన్ను ఆదరించి నా టాలెంట్ని గుర్తిస్తారని భావిస్తున్నాను. ఈరోజు నేను కోటివారి అగ్రహారం అంబాజీపేట దగ్గర ఉంది, ముత్యాల పల్లకి బ్యానర్స్ వారి 'బంగారు మురుగు' మూవీలో ఒక ప్రధానమైన క్యారెక్టర్
చేస్తున్నాను. నాతో పాటుగా తనికెళ్ళ భరణి గారు, జిన్ని గారు, ప్రదీప్ గారు, ఇలాగ చాలామంది నాతో పాటు చాలామంది తారాగణం ఉంది. ఈ సినిమాని డొక్కా సీతమ్మ గారి మనవడు డొక్కా ఫణి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నాకు 3వ సినిమా. ముందుగా ముత్యాల పల్లకి బ్యానర్ నుంచి వచ్చిన పల్లకి నంది అవార్డు గెలుచుకున్నాం. అలాగే 2వ సినిమా అమ్మ కోరిక, ఆ మూవీలో కూడా ఒక లీడ్ క్యారెక్టర్ చేశాను. ఇది 3వ సినిమా బంగారు మురుగులో కూడా ఒక పాత్ర వేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ ఈ లొకేషన్ చూస్తే కోటివారి అగ్రహారంలో ఒక పల్లెటూరు. గత 2 వారాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. సరదా వాతావరణం, పల్లెటూరులో జరిగే సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నాం. పల్లకి అని అలాగా ఊరున జరిగే సంబరాలు, మండువలోకి నీళ్ళు చూస్తున్నారుగా, ఈ పెరడు, అలాగా నెగిటివిటీని, పల్లెటూరు నెగిటివిటీని అందరికీ పరిచయం చేయాలన్న ఒక మంచి పాయింట్ని తీసుకొని డొక్కా ఫణి గారు ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. సో దీనికి అందరూ కోఆపరేట్ కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.